అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ నాకు నచ్చిన నా కథ శీర్షికన ఇంద్రగంటి జానకి బాలగారు రచించినటువంటి జీవన రాజకీయం. అది ఆయనకు నచ్చిన ఆయన రచన. మరి కథలోకి వెళ్దామా? తళతళ మెరుస్తున్న తన స్కూటర్ని తనివి తీరా మరొక్కసారి చూసుకుని జేబు రూమాలు తూసి సున్నితంగా వ్యూ మిర్రర్ తుడిచి స్టాండ్ తీసి స్టార్ట్ చేసి ఒక 2 సార్లు హారన్ మోగించాడు మోహన్. ఆ రోజు ఫిబ్రవరి 24వ తేదీ. మోహన్ కొత్త స్కూటర్ మీద మొదటిసారి బయలుదేరబోతున్నాడు. తార ఇంట్లోంచి కాలు బయటికి పెట్టబోయి చటుక్కన ఆగిపోయింది. ఒక్కసారిగా భూమి కంపించినట్టుగా, నేల చీలుకుపోతున్నట్టుగా, ఇంటి కప్పు పెళ్ళలుగా కూలి మీద పడుతున్నట్టుగా ఆమె బాధతో మెలికలి తిరిగింది. కళ్ళు గిర్రుమని తిరిగాయి, కాళ్ళు దడదడలాడిపోయాయి. పొద్దుట్నుంచి సన్నగా బాధిస్తున్న పొత్తి కడుపులో నొప్పి ఒక్కసారి వికృత రూపం దాల్చి కొండ చీలువ కదిలినట్టయి కడుపు చీల్చుకుని ఏదో ఏలియన్ బయటకొస్తున్నట్టు అనిపించింది. ఆ బాధతో ఒళ్ళంతా చెమట ముద్దవటమే కాకుండా వెచ్చగా బట్టలన్నీ బళ్ళున తడిసిపోయాయి. అమ్మా అంటూ పెద్దగా కేకపెట్టి అక్కడే కూలబడబోయి తలుపు సాయంతో నిలదొక్కుంది. వెనక నుంచి తలుపేసుకోవడానికి వచ్చిన అత్తగారు చటుక్కున పట్టుకుని ఏమమ్మా ఏమైంది అంది కంగారుగా. అంతలో ఆమె పరిస్థితి గ్రహించి అదేమిటంటూ గుట్టుగా పొదివి పట్టుకుని లోపలికి నడిపించుకెళ్ళింది. ఈ హడావిడి చూసి మోహన్ స్కూటర్ స్టాండ్ వేసి లోపలికి వచ్చాడు. తార హాస్పిటల్ బెడ్ మీద నీరసంగా పడుకొని ఆలోచిస్తోంది. ఆమెకు బ్లీడింగ్ అవుతున్నా బాధ తగ్గింది. గర్భం పోయినట్టేనని లేడీ డాక్టర్ ధృవపరిచింది. ఆ విధంగా డాక్టర్ సర్టిఫికెట్ తీసుకుని దీనికి సెలవు కాగితం జత చేసి పంపింది ఆఫీస్కి. అబార్షన్కి ఇచ్చే 6 వారాల స్పెషల్ లీవ్ కోసం వివరించి భారతి ఎప్పుడొచ్చి ఆఫీసు విశేషాలు చెప్తుందా అని చూపులు గుమ్మానికి తగిలించి పడుకుంది. రకరకాల ఆలోచనలు మనసులో సాగుతున్నాయి. జీతం డ్రా చేశారా? తను భారతికి పే ఆథరైజేషన్ ఇచ్చింది కనుక ఆమె తప్పకుండా డబ్బు ఇవ్వడానికి వస్తుంది. తార నీరసంగా కళ్ళు మూసుకుంది. కళ్ళ ముందు ఏవేవో రూపాలు, చెవుల్లో ఏవేవో సంభాషణలు. ఆఫీసులో కూర్మారావు, రామనాథం, రంగారావు. ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు విసిరే కామెంట్లు గుర్తుకొచ్చి బాధగా నవ్వుకుంది. ఉద్యోగం చేస్తున్న స్త్రీల మీద చలోక్తులు విసరటానికి, విమర్శలు కురిపించడానికి అందరూ ముందుగానే ఉంటారు. ఆడవాళ్ళమి పుట్టినా బాగుండేది. హాయిగా నెలల తరబడి సెలవుల మీద ఫుల్ జీతం తీసుకుంటూ ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చు. ఆఫీసులో మెటర్నిటీ లీవ్ ఎవరు పెట్టినా, గర్భస్రావమై స్పెషల్ లీవ్ మీద ఎవరు వెళ్ళినా ఎవరో ఒకరైనా ఈ కామెంట్ చేయక మానరు. తారకి ఎప్పుడు పట్టిందో బాగా నిద్ర పట్టేసింది. 8 గంటలు దాటుతూ ఉండగా తార తల్లి వైదేహి అన్నం క్యారేజీ పుచ్చుకొచ్చింది. తల్లిని చూడగానే తారకి ఎక్కడిదో దుఃఖం ఒక్కసారిగా పొంగుకొచ్చింది. వైదేహి కూతుర్ని పొదివి పట్టుకుని ఏం లేదు, ఏముంది ఇందులో, అంత బాధపడాల్సిందేం లేదు, పోతే పోయిందిలే అంటూ ఓదార్చింది. నువ్వెప్పుడొస్తావా అని చూస్తున్నాను అంది కళ్ళనీళ్లతో తార. నాకు నిన్న లెటర్ అందింది, మధ్యాహ్నం బయలుదేరాను అంటూ సముదాయించింది. ఇక తార ఎకనామిక్స్ ఎంఏ చేసింది. అందులో గోల్డ్ మెడల్ తీసుకుంది. కాంపిటేటివ్ టెస్ట్లో నెగ్గుకొచ్చింది. ఇంటర్వ్యూలో పక్కన పెట్టేయకుండా తండ్రి రమేష్ బాబు బందోబస్తు చేశాడు. అందుకే తార ఇప్పుడు బంగారు బాతు కాబట్టే మోహన్ ఆర్థిక వ్యూహాలను తట్టుకుని అతని పెళ్లి కూతుళ్ళ ఎంపికలో నెగ్గుకొచ్చి అతని భార్య అయింది. భారతి వస్తూనే సారీ నిన్న రాలేకపోయాను, మా చంటివాడికి ఉదయమే కొంచెం జ్వరం తగిలింది, మధ్యాహ్నం మరీ ఎక్కువైంది, ఫోన్ వస్తే వెళ్ళిపోయాను, అయినా మోహన్ వచ్చి నీ శాలరీ తీసుకెళ్లారు కదా అని ఈరోజు రావచ్చులే అనుకున్నాను అంది. సైలెన్సర్ అమర్చిన పిస్తోలు గుండు నిశ్శబ్దంగా గుండెల్లో దూరినట్టయింది తారకి. పైకి వినిపించినంత మాత్రాన బుల్లెట్ తక్కువ బాధేం పెట్టదు. భారతి రాలేకపోయినందుకు ఏం బాధలేదు, కానీ తన జీతం తీసుకున్న మోహన్ కనీసం రాత్రైనా ఒక్కసారి ఆసుపత్రికి వచ్చి తనకి కనిపించలేదని విపరీతమైన బాధ గుండెల నిండా నిండిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోతున్నావు అంది భారతి. ఈరోజు సాయంత్రం, అంటే మరో అరగంటలో. అయితే సర్లే కానీ నేను సెలవు పెట్టాను నెల్లాళ్ళు. అబ్బా ఎందుకు? మా అన్నయ్య రమ్మని 2 ఏళ్ల నుంచి గొడవ. హాయిగా వెళ్ళిరా, ఇదిగో నీ పే స్లిప్, మరి నేను వెళ్తాను ఇంకా అంటూ భారతి వెళ్ళిపోయింది. భారతి వెళ్ళిపోయాక విచిత్రమైన అవమానంతో కూడిన గుబులు తార మనసంతా కూడా కమ్ముకుంది.
ఏమిటి ప్రతి చిన్నదానికి రాద్ధాంతం చేస్తావు? ఏ నీ జీతం నేను వెళ్ళి తీసుకుంటే తప్ప నీకేమైనా నామోషియా అన్నాడు చర్చరలాడుతూ మోహన్. నాకు ఒక మాట చెప్పాలి కదా. ఇప్పుడు చెప్తున్నాను కదా. ఏమిటి ఇప్పుడా? నేను అడిగాక, ఇంత నిష్ఠూరం పడ్డాక అంది చిరాగ్గా. భార్యాభర్తల మధ్య ఆ మాత్రం అండర్స్టాండింగ్ ఉండకపోతే కష్టం అన్నాడు. నేను అదే అంటున్నాను అంది కఠినంగా. మోహన్ మరేం మాట్లాడలేదు. ఆ రోజు తన తల్లిని హాస్పిటల్కి బండి మీద దింపి లోపలికి రాకుండా వెళ్ళిపోయి ఇప్పుడు ఏదో కథలు కబుర్లు చెప్తున్నాడని తారక ఉక్రోషంగా కోపంగా ఉంది. పరిస్థితి గ్రహించిన వైదేహి కూతురునే కేకలేసింది. అతనికి ఏదో పనుందని మళ్ళీ లోపలికి వస్తే ఆలస్యం అవుతుందని వెళ్ళాడే, ఇప్పుడు ఏమైందని అంత గొడవ అంటూ అల్లుడినే సమర్థించింది. ఇక లీవ్ పూర్తి అవ్వగానే తార ఆఫీస్కి వెళ్ళటం మొదలెట్టింది. తన సీట్లో పని నిలవ పడిపోయిందని ఆఫీస్ టైం అయ్యాక కూడా చేయటం ప్రారంభించింది. ఆ రోజు ఒళ్ళు భారంగా ఎలాగో అనిపిస్తుంటే లెక్కలు చూసుకుంది. పీరియడ్స్ రాలేదని గ్రహించి ఎందుకు ఆయన ఆలోచనలో పడింది. అత్తగారితో అదే మాట అంది. మొన్నటిదాకా చాలా బ్లడ్ పోయింది కదా, కొన్నాళ్ళు ఆగుతుంది, భయం లేదులే అందామె. నిజమే కదా అని ఊరుకుంది. 2 నెలలు దాటిపోతుంటే ఒంట్లో భారం ఆమెకు అనుమానం కలిగించి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ తారకు ప్రెగ్నెంట్ అని నిర్ధారణ చేసి మందులు రాసిచ్చింది. తార ఆశ్చర్యపడలేదు, ఆనందం పొందలేదు. కానీ 3వ నెల వచ్చిందంటారా అని అంది. లేదమ్మా, అడ్వాన్స్డ్, 5 నెలలు దాటాయి అంది. అదేలా? నాకు 3 నెలల క్రితం అబార్షన్ అయింది. నో, ఇట్స్ నాట్ కరెక్ట్ అంటూ మందుల చీటీ చేతిలో పెట్టి ఇంకా వెళ్ళొచ్చు అన్నట్టు నవ్వింది. స్కూటర్ వెనక కూర్చొని నెమ్మదిగా మోహన్తో చెప్పింది. ఫోన్లే, ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏంటి అన్నాడు మోహన్. ఏం లేదనుకోండి, అప్పుడు చూసింది డాక్టర్ లలిత. ఆమె అమెరికా వెళ్ళే హడావిడిలో ఉన్నారు. 2 సార్లు ట్రై చేసినా దొరకలేదు నెమ్మదిగా అంది తార. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏమిటో అర్థం కావట్లే అన్నాడు భుజాల మీదుగా వెనక్కి తిరిగి విసుగ్గా. అతనికి త్వరగా విసుగు పెరిగిన కొద్దీ కంఠం పెద్దదవటం లక్షణాలు. వెంటనే తార సర్దుకుని నో ప్రాబ్లం అంది. 4 రోజుల తర్వాత భారతిని తోడుగా తీసుకుని బాగా అనుభవం గల డాక్టర్ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళింది తార. వీరు వెళ్ళేసరికి ఆమె కాస్త విశ్రాంతిగానే ఉంది. భారతికి ఆమె పూర్వమే తెలుసుండటం వల్ల చనువుగా పలకరించింది. ఆమె తారను పరీక్ష చేసి 5వ నెల దాటిందని, సెప్టెంబర్ 20 డెలివరీ డేట్ ఇచ్చింది. తార నెమ్మదిగా అసలు జరిగిన కథంతా చెప్పింది. ఓ అదే, ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. ఇంప్లాంటేషన్ అంటే ఫెర్టిలైజ్డ్ ఎగ్ గర్భసంచిలో పక్కగా ఒక ప్రదేశానికి చేరి ఉండిపోతుంది. అప్పుడు అంటే ఫెర్టిలేటెడ్ ఎగ్ గర్భసంచిలో పక్కగా ఒక ప్రదేశానికి చేరి ఉండిపోతుంది. అప్పుడు కొందరికి బాగా రక్తస్రావం అవుతుంది. దాన్నే పోస్ట్ అబార్టల్ బ్లీడింగ్గా పొరపడితే ఇలాంటి అనుమానం వస్తుంది. కానీ అప్పుడు పిండం ఏం కాదు, క్రమంగా పిండం పెరిగి బిడ్డ పుట్టవచ్చు. అదే జరిగింది అంది డాక్టర్ అమ్మ. ఆ మహాలక్ష్మి గారికి వైద్యంలో ఎంత అనుభవం ఉందో, ఆసక్తి చూపించిన వారికి అన్నీ విపులంగా చెప్పే అంత ఉత్సాహం, ఓర్పు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 10 వరకు ఆఫీస్కి వెళ్ళిన తార 11 నుంచి మెటర్నిటీ లీవ్ అప్లై చేసింది. ప్రస్తుతం తారక పుట్టబోయే బుజ్జి పాపాయి కోసం ఎదురు చూడటం తప్ప వేరే వ్యాపకం ఆలోచన లేదు ఆమెకి. ఇక ఆ రోజు పాపక బారసాల. ఇరువైపు బంధువులంతో ఇల్లంతా కళకళలాడుతోంది. పాపకు భాగ్యశ్రీ అని పేరు పెట్టారు. అత్తగారు మామగారు తన హోదాకు తగిన బట్టలు పెట్టలేదేమో అని అనుమానంతో మోహన్ తనకిచ్చిన బట్టలు రహస్యంగా చూసుకుంటున్నాడు. అందరూ భోజనాలు అయ్యి తాంబూలాలు వేసుకుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఇంతలో పోస్ట్ మ్యాన్ వచ్చి తారా పేరును ఒక రిజిస్టర్ కవర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఒక్క క్షణం వాతావరణం నిశ్శబ్దం అయిపోయింది. ఆఫీస్ నుంచి వచ్చింది, ఏమై ఉంటుందా అని తార తండ్రి రమేష్ బాబు అది చదివి నిర్ఘాంతపోయాడు. తార 5 నెలల క్రితం దొంగ సర్టిఫికెట్ పెట్టి అబార్షన్ అనే వంకతో 6 వారాలు ప్రత్యేక సెలవు తీసుకుని అది పూర్తయిన 5 మాసాలకే మెటర్నిటీ లీవ్ తీసుకున్నారని, ఇది డిపార్ట్మెంట్ని మోసం చేయటం కనుక మీ సంజాయిషి అడుగుతూ షోకాజ్ నోటీస్. ఇంటిలోని పండగ వాతావరణం గంభీరమై విషాదంగా మారిపోయింది. అసలు జరిగిన విషయం పూర్తిగా తెలుసుకున్న రమేష్ బాబు మహా చిరాకు పడిపోయాడు. మోహన్ అయోమయంలో పడిపోయాడు. తారకొక్క క్షణం బుర్రంతా మొద్దుబారినట్టు అయిపోయింది. వెంటనే రమేష్ బాబు రంగంలోకి దిగాడు. కూతురు ఉద్యోగం నిలబడాలని కంకణం కట్టుకుని బయలుదేరాడు. తెలియక జరిగిన పొరపాటుని ఎంత చెప్పినా పై అధికారులు వినలేదు. డాక్టర్ దగ్గర మీకు ఆ విషయం బయటపడినప్పుడు అదే విషయం డిపార్ట్మెంట్కి తెలియపరిచి మీ ప్రత్యేక సెలవును మరొక లీవుగా మార్పించుకోవాలి కదా. అది ఉద్యోగి కనీస బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించి సంస్థను చీట్ చేద్దామని చూసినందుకు రిమూవల్ తప్పదు అన్నారు. రమేష్ బాబు మొదట చెక్ చేసిన డాక్టర్ లలిత కోసం ప్రయత్నించాడు. ఆమె పొరపాటైందని రాసిస్తుందని ఆశించడం తెలివి తక్కువ అని తేలిపోయింది. ఆమె విదేశాలకు వెళ్ళిపోయే హడావిడిలో ఉంది. ఆఫీసులో కొందరు అధికారులు
సెక్షన్ హెడ్లు కేసు బాగా పకడ్బందీగా ఫ్రేమ్ చేయటం వల్ల రమేష్ బాబు ఎంత ప్రయత్నించినా లొంగలేదు. ఇక తారని ఉద్యోగం నుంచి తీసేస్తూ ఆర్డర్ వచ్చేసింది. ఆ రోజు మోహన్ వచ్చి తార మీద తాడెత్తుని లేచాడు. ఉద్యోగం చేస్తున్నామని పెద్ద ఫోజు, రూల్స్ తెలియవు, రెగ్యులేషన్స్ తెలియవు. ఆడవాళ్ళు ఏమైనా అంటే మాత్రం పౌరుషం పొడుచుకొస్తుంది. నేను ఆ విషయం ఎంతో ఆందోళన చెందాను, మీకు గుర్తుందా అంది తార. ఏం లాభం? నేను డాక్టర్ మహాలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళే వరకు ఊరుకోలేదు, కానీ నాకు ఆ విషయం ఆఫీస్కి తెలియపరచాలని తోచలేదు. అదే అడుగుతున్నాను, ఆ మాత్రం తెలియదా అని. అవును, నాకు తోచలేదు. నిజమే, మీరు చెప్పచ్చు కదా. మీకు రూల్స్ రెగ్యులేషన్స్ బాగా తెలుసుగా అంది. ఆహా, నాకు ఇంకేం పని లేదా? ఇలాంటివి చిన్న విషయం కూడా నేను చెప్పాలా? ఇదేమంత చిన్న విషయం కాదే, నా ఉద్యోగానికి ముప్పు తెచ్చిన విషయం. నాకేం తెలుసు నువ్వేం చెప్పుకున్నావో నీ ఆఫీస్లో, ఏమడిగినా నీ విషయంలో కల్పించుకున్నట్లుంటుందని. మీకు జరిగింది జరిగినట్టు చెప్తూనే ఉన్నాను. మీరు నన్ను గైడ్ చేయొచ్చు కదా. నాకు నెలలు తేడా వచ్చినప్పుడు మీకు చెప్పలేదా? ఏవో నాకేం గుర్తు. నాకు నీ ముట్టు నెలలు గుర్తుపెట్టుకోవడం తప్ప వేరే పని లేదనుకున్నావా? ఒక్కసారిగా తారలో కోపం తారాస్థాయిని అందుకుంది. ఇంతవరకు ఆమె తన భర్తలో ఎన్నో నీచ గుణాలు చూసినా గ్రహించినా ఇంతటి నీచమైన మాటలు మాట్లాడగలడని ఊహించలేదు ఆమెలో సహనం నశించింది. అవును, నా ముట్టు నెలలు లెక్క పెట్టడానికి గుర్తుపెట్టుకోవడానికి మీకెక్కడ గుర్తు? నా జీతం డబ్బులు మాత్రం బాగా లెక్కలు కట్టి జేబులో వేసుకోవడానికి కుదురుతుంది కానీ అంది తార. చెంప చెళ్ళుమంది. అప్పుడు మరో దెబ్బ పడేదే, కానీ తార అతని చేయి గట్టిగా పట్టుకుని, మరొక దెబ్బ నా ఒంటి మీద పడిందో మీ అంతు చూస్తాను అంది కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ. ఈ గొడవకి లోపలికి వచ్చిన ఆమె తండ్రి కూతుర్ని చిన్నగా మందలించి అల్లుడిని అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లే ప్రయత్నంలో పడ్డాడు. మామగారు సముదాయించేసరికి మరీ రెచ్చిపోయి జేగురించిన ముఖంతో పెద్ద పెద్ద రంకెలేయటం మొదలెట్టాడు. కూతురు ఉద్యోగం పోయినందుకే బాధపడాలో, అల్లుడు ఇలా అరుస్తున్నందుకు బాధపడాలో రమేష్ బాబుకి అర్థం కాల. ఇదిగో మావయ్య గారు, ఇప్పుడే చెప్తున్నా, నేను ఉద్యోగం చేస్తున్న అమ్మాయి కావాలని ఏరి చేసుకున్నాను. అది నా కండిషన్లో ఒకటి. ఇప్పుడు ఉద్యోగం పోగొట్టుకుని కూర్చుంది, దానికి నా బాధ్యత లేదు. ఉద్యోగం కనుక లేకపోతే మీ అమ్మాయికి నాకు అసలు ఎటువంటి సంబంధం ఉండదు అంటూ ఇష్టం వచ్చినట్టు అరిచాడు. అదేమిటి అలా మాట్లాడతావు మోహన్? సమస్యలు వచ్చినప్పుడే స్థిమితంగా ఆలోచించుకోవాలి, వాటిని పరిష్కరించుకోవాలి, అంతేగాని. అతని మాట పూర్తి కాకుండానే మోహన్ అందుకున్నాడు. అవన్నీ నాకు అనవసరం. ఎలా పరిష్కరించుకుంటారో, ఏం చేస్తారో, మళ్ళీ ఎలా ఉద్యోగం వేయిస్తారో నాకు తెలియదు. ఆ ఉద్యోగం మళ్ళీ వేయించకపోతే మీ అమ్మాయిని మీ ఇంట్లో ఉంచుకోండి అన్నాడు విసురుగా. రమేష్ బాబుకి చర్రన కోపం వచ్చింది. అతని జీవితానుభవం అతని కోపాన్ని మింగేసింది. ఇది కూతురు ఉద్యోగ సమస్యగా కాకుండా ఆమె సంసార జీవన సమస్యగా మలుపు తిరగటం అతన్ని కంగారు పెట్టింది. తార మాత్రం స్తబ్దుగా రాయిలా ఉండిపోయింది. ఆమె మోహన్ వైపు చూసిన చూపుల్లో ఏ భావం ఉందో చెప్పడం కష్టం. అది కోపమో, అసహ్యమో, జీవిత సత్యాన్ని గ్రహించిన తెరిపితనమో ఏమో. కానీ ఆమె కళ్ళు చెమ్మగిల్లలేదు. ఆమెకు అసలు ఏడుపు రాలేదు. ఇక అంతవరకు రంగురంగుల బట్టలు గట్టిన రబ్బరు బొమ్మలాగా పెరిగిన తార ఒక్కసారిగా రక్త మాంసాలు గల మనిషిగా, ఆలోచన గల అమ్మాయిగా, ఇష్టాయిష్టాలు గల స్త్రీలాగా కళ్ళు తెరిచింది. చిన్నప్పటి నుంచి తల్లి చెప్పినట్టుగా వినటం, తల్లి ఆలోచనలతో నడవడం మాత్రమే తెలుసు తారకి. తానుగా ఏది ఆలోచించలేదు. అలా ఆలోచించాల్సిన అవసరమూ రాలేదు. కట్టు బొట్టు, నగలు, ఫ్యాషను, బంధువులు, మిత్రులు అన్నీ అమ్మ చెప్పినట్టుగానే జరిగిపోయేవి. తన సాటి వారిలో తాను ఎక్కువగా ఉండాలని అర్థం చేసుకుంది. ఏ లోటు లేకుండా కాన్వెంట్ చదువు పూర్తి చేసింది. ఆ తర్వాత కాలేజీలో చేరేసరికి అందమైన బట్టలు, అంతస్తులు, హోదాలు అర్థమయ్యాయి. BA చివరి సంవత్సరంలో ఉండగా ఇంట్లో పెళ్లి కబుర్లు సాగుతూ ఉండేవి. తారక్ అవి అత్యంత సహజంగా అనిపించేవి. ఇదిగో ఇలా ఉంటే నీకు పెళ్లి కాదు అంటే తల్లి మర్నాటి నుంచి తార తప్పు దిద్దుకుని ప్రవర్తించేది. ఎలా ఉంటే తనకు పెళ్ళి బాగా అవుతుందంటే అలాగే ఉండేందుకు ప్రయత్నించేది. ఈ రోజుల్లో చదువు ఒక్కటే ఉంటే చాలదు, ఉద్యోగం కూడా ఉంటేనే మంచి సంబంధం వస్తుందన్న వెంటనే పట్టు వదలకుండా ఉద్యోగం సంపాదించుకుంది. జీతం బ్యాంకులో వేసుకుని కట్నం కూడబెట్టుకుంది. భర్త అంటే ఎత్తుగా, అందంగా, చదువు, ఉద్యోగం, హోదా, కట్నం, కానుకలు, లాంఛనాలు వగైరా అన్నీ ఆలోచించేది. కానీ మనిషి, అతనిలోని భావాలు, అతని ఆలోచన ధోరణి, సమభావం, ప్రేమ ఇలాంటివి ఎప్పుడు ఆలోచించలేదు. పిల్లవాడు మంచివాడు, బుద్ధిమంతుడు అని అందరూ సర్టిఫై చేయటం విన్నది. మంచి అంటే ఏమిటి, బుద్ధిమంతుడు అంటే ఎలా ఉంటాడు అనేది తార ఎప్పుడు ఆలోచించలేదు. తల్లిదండ్రుల ఎంపికలో మోహన్ సహజమైన అన్ని అర్హతలు గల యువకుడు, పెళ్ళికొడుకు, ఇప్పుడు తారకు మొగుడు. అసలు తారకి తనకేం కావాలో తనకే తెలియని స్థితిలో ఉండి అదే తెలిస్తే ఆ కావాల్సిన దానికోసమే అతని దగ్గర వెతికేది. తారకి ఇప్పుడే తను కోల్పోయిన వ్యక్తిత్వం అర్థమవుతోంది. అలా అర్థమవటం మొదలెట్టగా విపరీతమైన అసంతృప్తి ఆమె మనసును కాల్చి పారేస్తోంది.
రమేష్ బాబు రంగప్రవేశం చేశాడు. ఆఫీసులో కొందరు ఆడవాళ్ళ మీద కేవలం ఈర్ష్య అసూయల కొద్దీ ఈ కేసు బాగా భూతద్దంలో పెట్టి చూపించి ఫ్రేమ్ చేశారు. 100 రూపాయలు పడేస్తే డాక్టర్ ఏ సర్టిఫికెట్ అని ఇచ్చే ఈ రోజుల్లో ఇదేమంత కష్టం కాదని, తారా డిపార్ట్మెంట్ని చీట్ చేసి ప్రత్యేక సెలవు వాడుకుందని నిరూపించారు. అవన్నీ తిరగతోడించి అందరినీ ఒప్పించి బతిమాలి 25,000 ఖర్చు చేసి 6 ఏళ్ల సర్వీస్ పోగొట్టుకుని ఫ్రెష్గా అపాయింట్మెంట్ సంపాదించేసరికి రమేష్ బాబు లాంటి వ్యవహారం తెలిసిన మనిషికే ఏడాది పట్టింది. రోజులు, వారాలు, నెలలు గడిచే కొద్దీ తారలో ఆలోచన పదునైంది. ఏడాదిలోనూ మోహన్ తారను చూడటానికి 2-3 సార్లు వచ్చాడు. ఇద్దరి మధ్య పొడి పొడి మాటలు జరిగాయి. అతను రమ్మనమని అడగలేదు, ఆమె వస్తానని ఆత్రము చూపించలేదు. ఆ రోజు రమేష్ బాబు ఆనందంతో ఆటోలోంచి దూకినంత వేగంగా దిగి చకచకా ఇంట్లోకి జొరబడ్డాడు. తారా, అమ్మ తారా, తల్లి తారా అంటూ అతని గొంతు ఆవేశం, ఆనందం కలిసి గుడిగంటలా మోగింది. వైదేహి లోపల నుంచి హడావిడిగా వచ్చింది. వైదేహి, మన కష్టాలు గట్టెక్కాయి, ఇదిగో తారా ఉద్యోగం ఆర్డర్ అన్నాడు. ఇదిగో నమ్మని ఆర్డరు అని తారకిచ్చాడు. ఆమె ఆతృతగా అందుకుంది. కళ్ళల్లో చివ్వున చిమ్మిన నీటి వల్ల ఏం కనిపించలేదు. రేపే జాయిన్ అవ్వదు కానీ, రేపే మంచి రోజు కూడా. అలాగే నాన్న అంది. ఆమె గొంతులో వణికింది. గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. ఆ తల్లిదండ్రులు ఆమె బాధను అర్థం చేసుకుని నిట్టూర్చారు. ఇక ఇంట్లో అడుగుపెట్టిన అల్లుడికి ఎంతో మర్యాద చేసింది అత్తగారు వైదేహి. గౌరవంగా ఆహ్వానించి ఉత్సాహంగా కబుర్లు చెప్పారు మామగారు రమేష్ బాబు. అప్పుడే వచ్చింది తార. ఎల్లుండి మంచిదట అమ్మ చెప్పింది, మన ఇంటికి వెళ్దాం అన్నాడు మోహన్. నేను రాను అంది తార. ఆ కంఠంలో కోపం, ఉద్రేకం లేవు. దృఢనిశ్చయం కంగుమని మోగింది. రమేష్ బాబు వైదేహి ఒక్క క్షణం వెనక్కి జంకారు. మోహన్ ముఖం వివర్ణమైంది. అదేమిటమ్మా అని ఇంకా ఏదో చెప్పబోయిన తండ్రి మాటకు అడ్డొచ్చి, నాన్న అదంతే, నా ఉద్యోగం నాకిప్పించి బతుకు తెరువునిచ్చాడు. మీ రుణం జన్మలో తీర్చుకోలేను, కానీ ఈ మొగుడితో పెళ్లి కాపురం చేయమని మాత్రం అడక్కండి. తారా, తల్లి ఏదో అనబోయింది. మోహన్ ఒక వెర్రి నవ్వు లాంటి నవ్వు నవ్వాడు. దొంగతనం చేస్తూ పట్టుబడిన వాడు కప్పిపుచ్చుకునే ధోరణిలాగా. ఏదో నేను ఆవేశంలో అన్న మాటలు పట్టించుకున్నట్టుంది. భార్యాభర్తలు అన్నాక స్టాప్ ఇట్, ఇంకా చాలు, మరేం మాట్లాడకండి. నేను ఈ జన్మలో మీ దగ్గరికి రాను, మీతో జీవించను. ఏమనుకుంటున్నావో మీరేమనుకున్నా నాకు అనవసరం. విడాకులకి ప్రయత్నించుకోండి, కాదంటే నేనే చేస్తాను. మరి ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేదు తార. విసురుగా తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. చూసారా, ఆమె ఆత్మాభిమానం చచ్చిపోయింది. ఎందుకంటే అతను ప్రవర్తించిన తీరు, ఆ కథ. ఒక ఆడపిల్లని అలా సాధిస్తారా అంటే, ఉద్యోగం పోయింది అనగానే నువ్వు అది కూడా చూసుకో, ఇది కూడా చూసుకో. చివరికి ఆమెకి నెలల సమస్యలు, అబార్షను, ఆ సమస్యల్లో కూడా మగవాళ్ళు ఇరుక్కుపోయి ఉద్యోగం పోయిందనగానే వదిలేయటం అనేది ఎంత దారుణమైన విషయం. అందుకనే ఆమె తీసుకున్న చివరి డెసిషన్ పర్ఫెక్ట్. ఎందుకంటే అలాంటి మనుషులతో ఎన్నాళ్ళని ప్రయాణిస్తాం. ఇప్పుడు అంతా బాగున్నప్పుడేమో నువ్వు నా భార్యవి, బాగోలేనప్పుడు నువ్వు నా భార్యవి కాదు అంటే, నీతో నాకు సంబంధం లేదు అని అంటే, అలాంటి వాడితో ఎలా ఉండగలుగుతుందండి ఏ ఆడదైనా. థ్యాంక్ యూ వెరీ మచ్.